అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే మీకు ఒక వీడియో పెట్టా. తమ్మినేని సీతారాం చాలా అమాయకుడు, నాకేం తెలియదండి, మేము కూడా భూమికి సంబంధించినటువంటి బాధ్యతలమే అని చెప్పేసి. అయితే తాజాగా ఈరోజు ఎస్పీ దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం ఏం చెప్పారంటే సింగల్ రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా 1,90,00,000 విలువైనటువంటి భూమిని రాయించుకున్నారు అని చెప్పారు. ₹1 డబ్బులు కూడా ఇవ్వకుండా రాయించుకున్నారు. అది మా తాతల తరం నుంచి వచ్చినటువంటి భూమి. అయితే ఈ భూమిని మా కుటుంబాల మధ్య ఉన్నటువంటి వివాదాలని ఆసరాగా చూసుకొని వాళ్ళు ₹1 కూడా మాకు డబ్బులు చెల్లించకపోగా మా భూమిని రాయించుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళ భూమిని రాయించుకునేటం కోసం వాళ్ళు చేసినటువంటి పని ఏందో తెలుసా? వాళ్ళ తల్లిని బంధించి మీకు మీ అమ్మ కావాలంటే ఆ భూమిని మీరు వదిలేసుకోండి అని చెప్పి వాళ్ళ తల్లిని బంధించి బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ దగ్గర ఒక కుటుంబ సభ్యులు వాపోయారు. 1,90,00,000 గాను కనీసం ₹1 కూడా డబ్బులు చెల్లించకుండా భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అప్పట్లో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి బొడ్డేపల్లి అరుణ అనేటువంటి ఆమె వీళ్ళకి అన్ని విధాలుగా సహకరించింది. ఇది ఎస్పీ దగ్గర వాళ్ళు చెప్పినటువంటి గోడు. అసలు ఎవరు ఏంటి బాధితులు అనేది అంటే మన తమ్మినేని సీతారాం గారు ఇంకేం చెప్పండి, నేను చాలా అమాయకుడిని, మాకు అసలు ఏం తెలియదు అంటున్నారు. నిజంగా ఆయన అమాయకుడే, కానీ ఆయన భార్య మాత్రం ఒక మహిళ అయి ఉండి మహిళా జాతికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించింది. మరి బహుశా ఆమెకి కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేయాలి. మరి ఆమె ఆడదో కాదో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇబ్బందికరమైన మాట మాట్లాడితే, ఎందుకంటే తల్లిని బంధించి పిల్లల చేత రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? ఇలాంటి నీచమైనటువంటి పని ఎవరైనా చేస్తారా? ఆడవాళ్ళు అయి ఉంటే ఇలాంటి పనులు చేస్తారా? అసలు ఏంటి కథ అని చెప్తే, ఆమ్దాల వలసలోనే శ్రీనగర్ అనేటువంటి ఒక కాలనీలో 119 చదరపు గజాలు, అంటే భోగి సంధ్యారాణి, ఈమె భర్త ప్లస్ ఈమెకు ఒక బావగారు ఒక మరిది ఇద్దరు ఉన్నారనమాట. అంటే మొత్తం ముగ్గురు. ఆ భోగి ఆంజనేయులకి ముగ్గురు అన్నదమ్ములు అనమాట. అయితే ఈయన భర్త లేకపోవటం వల్ల వీళ్ళ వాటా కింద ఏదైతే 119 చదరపు గజాల స్థలాన్ని వీళ్ళకి ఇవ్వటం జరిగింది. భోగి ఆంజనేయులు అంటే వాళ్ళ తాతగారు, అంటే ఆమెకి సంధ్యారాణికి మామ, ఈ పిల్లలకి తాతగారు అనమాట. ఈమెకి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు వచ్చేసి సాకేత్ మణికంఠ, కూతురు వచ్చేసి భోగి శ్రీజ. వీళ్ళు ముగ్గురు బెంగళూరులో జీవనం సాగించుకుంటూ అక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. సరే, ఏదైతే ఈ ల్యాండ్ ఉందో, అంటే 119 గజాల ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ని వీళ్ళు అమ్ముకుందామని చెప్పేసి అక్కడికి వస్తే 1,90,00,000కి బేరమైంది. దానికి గాను ఎవరో 1/4తో ఏదో కొంత డబ్బు కట్టేసి వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఈ అగ్రిమెంట్ రాయించుకున్న తర్వాత 5 అన్నదమ్ములు భాగాలు కదా. ఈ కొలతలు వేసే క్రమంలో వాళ్ళ పెదనాన్న అంటే సూర్య ఆనందరావు, వాళ్ళ చిన్నాయన సోమేశ్వరరావు, వీళ్ళ మధ్య ఈ భాగ పంపకాలకి హద్దులకు సంబంధించినటువంటి గొడవలు కొద్దిగా చెలరేగాయి. సో వాళ్ళు ఆ ఫీల్డ్లోకి మేము దిగనేయం అది అని చెప్తే ఈ మణికంఠ మళ్ళీ శ్రీజ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. సో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని అందులోకి, ఎందుకంటే ఈ ఆస్తి మాది అనేటువంటిది వాళ్ళు న్యాయస్థానంలోనే ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారికి బిడ్డలుగా వారసత్వంగా ఆయన రాసి ఇచ్చేశాడు. కాకపోతే ఏదో చిన్న కుటుంబ సభ్యుల సమస్యల వల్ల ఈ ల్యాండ్ని ఆ చిన్న పెండింగ్ పడింది. ఇందులో ఇలా నాయనమ్మ అంటే రాజేశ్వరి అనేటి ఆమె కూడా పెద్ద కొడుకు సపోర్ట్గా నిలబడింది. అయితే ఇది ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ల్యాండ్ అలా నడుస్తున్న సమయంలో ఈ ల్యాండ్ మీద మన ఎవరైతే తమ్మినేని సీతారామ గారి సతీమణి గారు తమ్మినేని వాణి, ఆయన అనుచరుడైనటువంటి తిరంగి రామారావు, ఈ తిరంగి రామారావు అనేవాడు మొత్తం ఆముదాల వలసలో ఎక్కడ డీకే ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ లిటికేషన్ ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ భూములకి లింక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి భూముల్ని కొట్టేయచ్చు, ఇవన్నిటిల్లో వీడిది ప్రధానమైనటువంటి పని అనమాట. అంటే ఎక్కడైనా అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉన్నా అందులోకి ఇన్వాల్వ్ అయ్యేది, దాన్ని కారు చౌకగా కొట్టేయటం అనేది వీళ్ళు నేర్చుకున్న విధానం. సో ఈ తిరంగి రామారావు అనేవాడు ఈ 119 గజాల ల్యాండ్ మీద వీడికి కన్నుబడింది.
సో ఈ భూమిని ఎట్లాగైనా సొంతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఈ రాజేశ్వరి అంటే ఎవరు ఈ రాజేశ్వరి మణికంఠ వాళ్ళ నాయనమ్మ, అట్లాగే సూర్య ఆనందరావు అంటే భోగి సూర్య ఆనందరావు అంటే ఈ మణికంఠ శ్రీజ వాళ్ళ పెదనాన్న, వీళ్ళిద్దరి దగ్గర ఏదో ఒక లోపాయకారమైనటువంటి ఒప్పందం చేసుకొని, అరే ఆ ల్యాండ్ మీకు ఎట్టా రాదు, ఆల్రెడీ వాళ్ళకి కోర్టులో ఇంజెక్షన్ నోటీస్ ఇచ్చేశారు, వాళ్ళకి ఫేవర్గా ఉంది, ఎందుకు వచ్చిన కూడా ఎంతో 10వ పరకం మేము ఇస్తాము, మీరు మాకు రిజిస్టర్ చేయండిరా అని చెప్పేసి వీళ్ళిద్దరి చేత రిజిస్టర్ చేయించుకున్నారు. ఎప్పుడు చేయించుకున్నారంటే 2022 ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే ఈ బొడ్డేపల్లి అరుణ సబ్ రిజిస్టర్ గారు ఏమన్నారంటే, మేడం దీనికి నిజమైనటువంటి హక్కుదారులు సాయి మణికంఠ శ్రీజాల వాళ్ళు, వీళ్ళు చేసినా మీకు చెల్లదు, వీళ్ళు చేసి రేపు ఒకవేళ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ గట్టి వర్క్ చేసి స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు కానీ అంటే సాయి మణికంఠ కానీ శ్రీజ కానీ కోర్టుకు వెళ్తే ఇది మళ్ళీ పెండింగ్ పడుతుంది, వాళ్ళకే వెళ్ళిపోతుంది అని చెప్పారు. సో చెప్పడంతో ఈ ఎవరైతే తమ్మినేని వాణి గారు సరే ఏం చేశారంటే వాళ్ళు పిలిపించారు, రండి మాట్లాడుకుందాం, మీకు రావాల్సిన డబ్బులు ఏదో 1,90,00,000 ఏదో మీకు వచ్చింది కదా, అదే రేటు మేము ఇచ్చేస్తాం, సరే ఒక 10 లక్షలు అటో ఇటో ఇచ్చేస్తాం, రండి మీరు మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు పిలిచి కూర్చొని మాట్లాడుతున్న సమయంలో బలవంతంగా తమ్మినేని అనుచరులు అంటే ఈ వాణి దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించేశారు. ఈ పిల్లలిద్దరికీ మీరు పోయి రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మీరు కానీ సంతకాలు పెట్టకపోతే ఆ ల్యాండ్ని మీకు రాకుండా మీకు అంటే మీ తల్లి మీకు లేకుండా పోతుంది, ఆ ల్యాండ్ మీకు లేకుండా పోతుంది, జాగ్రత్తగా ఉండండి, ఎట్లాగో ల్యాండ్ మీకు రాకుండా పోయింది కాబట్టి మేము మీ బాబాయ్ అంటే మీ పెదనాన్న మీ నాయనమ్మ మా దగ్గర ఇంత సమ్ అమౌంట్ 1,50,00,000 అప్పు తీసుకున్నారు, ఆ అప్పుకు గాను ఆ ల్యాండ్ నాకు తనఖా పెట్టారు కాబట్టి ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో పాపం వీళ్ళు ఏం చేశారంటే రెక్టిఫికేషన్ డీడీ అని చెప్పేసి దాని మీద అంటే మొదట చేసినటువంటి రిజిస్టర్ని సవరణ చేస్తూ వేసినటువంటి డీడీ, ఇది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 37,80,000 రూపాయలు సంబంధించినటువంటి దాని మీద వీళ్ళు నేను ఫలానా ఎవరికి రాసిచ్చారో తెలుసా, ఇక్కడ రిజిస్ట్రేషన్లో కూడా ఒక చిన్న విధానం చెప్తా, ఎవరికి రాసిచ్చారు ఈ రిజిస్ట్రేషన్ మొదట ఎవరు చేశారో తెలుసా, ఎవరైతే ఈ రాజేశ్వరి సూర్యానందరావు భోగి సూర్యానందరావు ఎవరు చేశారంటే వాణి యొక్క అనుచరులైనటువంటి ఎవరైతే బోటు కుమారు అలాగే అరవింద్ అనేటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఏప్రిల్ నెలలో 2022 వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది, ఏది ఈ రాజేశ్వరి సూర్యానందరావు. కానీ అది చెల్లదు అని చెప్పడంతో ఏప్రిల్ తర్వాత మే నెలలో 25వ తారీఖున ఇదే డాక్యుమెంట్ని రెక్టిఫికేషన్ డీడీ అని వీళ్ళిద్దరూ అంటే సాయి మణికంఠ అట్లాగే ఎవరైతే శ్రీజ వీళ్ళిద్దరు కూడా దాని మీద సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టి అయిపోయింది, వాళ్ళ అమ్మని తీసుకున్న తర్వాత కోర్టులో కేసు హాజరైనా మిమ్మల్ని బతకనీయం, కోర్టులో కేసు వేసిన ఊరుకో, మీరు కేసు దానితో అదే ఇవిగిపోవాలి, మీరు కానీ మళ్ళీ కేసు ఫైల్ చేస్తే మాత్రం మీ అంతు చూస్తాం అది అని చెప్పేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు పాపం కోర్టులో కూడా ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ వీళ్ళు వాదన జరుగుతుంది కదా, వాదన జరిగినప్పుడు వాయిదాలకు వీళ్ళు హాజరవ్వాలి కదా, ఆ లాయర్ని కాస్త 10వ పరకో ఇచ్చి వాడిని కాంప్రమైజ్ చేసి ఆ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసేసారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరైతే బోటు కుమారు అలాగే అరవింద్ అనేటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అదే తారీఖున సేల్ ఆఫ్ డీడీ కింద దీన్ని తమ్మినేని వాణి గారికి డాక్యుమెంట్ నెంబర్ 1628 అప్లికేటెడ్ 2022 అనేటువంటి డాక్యుమెంట్ ద్వారా మళ్ళీ ఇదే ల్యాండ్ని తమ్మినేని వాణి గారికి అమ్మేశారు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు దయ వచ్చేసి మళ్ళీ అధికారం రాలేదు కానీ అసలు ఏమైనా నీకు మానవత్వం ఉందా? 1,90,00,000 రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ని వాళ్ళకు సింగిల్ రూపాయి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుకుందాం రమ్మని చెప్పి ఇంటికి పిలిచి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని బంధించి మీరు పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు చేయకపోతే మీ తల్లిని చంపేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి బలవంతంగా వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, దొంగ సంతకాలు పెట్టించుకున్నారు, బలవంతం సంతకాలు పెట్టించుకున్నారు. దీంట్లో అప్పటి సబ్ రిజిస్ట్రార్ బొడ్డేపల్లి అరుణ గారు కూడా సహకరించారని మొత్తం ఇప్పుడు తాజాగా ఈ కేసులో తమ్మినేని వాణి అట్లాగే తెరంగి రామారావు అట్లాగే బోటు కుమారు అరవిందు అట్లాగే బొడ్డేపల్లి అరుణ దొంగ సంతకాలు చేసినటువంటి రాజేశ్వరి సూర్య ఆనందరావు మొత్తం 7 నిందితులుగా పేర్కొంటూ ఈరోజు వాళ్ళు ఒక ఎస్పీ గారికి
గ్రీవెన్సెల్లో ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. దీని మీద పోలీసులు విచారణ చేసి ఒకవేళ ఇది నిజంగానే ఇలాగే జరిగిందంటే మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసి వాళ్ళ భూమిని వాళ్ళకి తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే తమ్మినేని సీతారాం రాజకీయాలు ఏదేదో మాట్లాడుతుంటావు కదరా లఫుట్గా. నీ పిల్లాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని చేత కానీ సన్నాసి వెధవా. నువ్వు అనవసరమైన ప్రజల భూముల్ని అప్పనంగా కొట్టేసి నాకేం తెలియదండి అన్న. నీకేం తెలుసు? నీకు అసలు నీకు పవర్ ఉందా? నీ భార్య చేతిలో నీకు పవర్ ఉందా? కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాలి. వీడు డమ్మీ క్యాండిడేట్, పవర్ లేని డమ్మీ క్యాండిడేట్ ఇతను. ఆమె కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక మహిళ అయి ఉండి సాటి మహిళని ఇంత నీచంగానా? డబ్బులు కావాలంటే ఏ కాంట్రాక్ట్లో దాంట్లో చేతివాటం చూపించుకున్న డబ్బులు వస్తాయి కదా. ఇంత దిగజారిపోయి ప్రజల సొమ్ము. అందుకనే ఆడ పిచ్చిగా ఓడించారు తమ్మినేని సీతారామన్. ఊరికి కాదు ఓడించింది. సో నిజంగా కూడా ఇది మానవత్వానికి మాయన మచ్చ. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి ఆమె ఏదో నిన్న హైకోర్టులో వాళ్ళిద్దరికి సీతారాంకి వానికి వయసురీత్యా ఏదో ఉపశమనం లభించింది. ఈ కేసులో మాత్రం అసలు లభించే ప్రసక్తే లేదు. కాబట్టి నిజంగానే ఎంత దారుణం అండి, ఎంత అమానుషమైనటువంటి ఒక అనాగరికమైన సంఘటన ఇది. అసలు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఉండి ఒకవేళ ఇవ్వకపోతే బెదిరించారులే అనుకున్నా అది వేరే విషయం. కానీ ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్ కొట్టేశారే. 1,90,00,000 రూపాయలు ల్యాండ్ని. ఏది ఏమైనా దేవుడు దయ వల్ల గవర్నమెంట్ రాలేదు. కానీ వచ్చుంటే వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు.